హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామ్స్ ఇన్ఫోస్పియర్. అందరూ ఎలా ఉన్నారు? 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, అడిడాస్ అండ్ పూమా. ఈ టాప్ బ్రాండ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే అంత పాపులర్ అయిన ఈ టూ ఐకానిక్ బ్రాండ్స్ వెనుక ఉన్న ఎస్టాబ్లిషర్ స్టోరీ మీలో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. జర్మనీకి చెందిన ఆల్డోఫ్ డాస్లర్ అండ్ రూల్డోఫ్ డాస్లర్ అనే టూ బ్రదర్స్ ఒకే షూ కంపెనీని 1920లో స్టార్ట్ చేశారు. కంపెనీ నేమ్ వచ్చేసి డాస్లర్ బ్రదర్స్ ఫ్యాక్టరీ. అయితే 1928 టైంలో ఈ ఫ్యాక్టరీ చాలా పాపులర్ కావడం వల్ల ఒలింపిక్ గేమ్స్లో వారి షూస్ని యూజ్ చేసేవాళ్ళు. అంత పాపులర్ అయిన ఈ బ్రదర్స్ మధ్య కొన్ని ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు సెపరేట్ అయిపోయి ఆల్డోఫ్ డాస్లర్ వచ్చేసి అడిడాస్ని ఎస్టాబ్లిష్ చేస్తే రూల్డోఫ్ డాస్లర్ వచ్చేసి పూమాని ఎస్టాబ్లిష్ చేసి పూమా అండ్ అడిడాస్ అనే టాప్ 2 బ్రాండ్స్తో మన ముందుకు వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు మనమంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బల్క్ అమౌంట్ని క్యారీ చేయడం కన్నా సింపుల్గా క్రెడిట్ కార్డ్ని క్యారీ చేయడానికి ఇష్టపడతాం. అయితే ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరు ఇన్వెంట్ చేశారో మీకు తెలుసా? ఈ స్టోరీ 1949లో న్యూయార్క్కి చెందిన ఎంసీ నమారా అనే టాప్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో వ్యాలెట్ మిస్ అయిందని తెలియడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ వైఫ్ని మనీ తీసుకురమ్మని వచ్చేదాకా వెయిట్ చేసి బిల్ పే చేశారంట. అయితే ఇప్పుడు మనకి బిల్ పే చేయాలి అంటే చాలా వేస్ ఉన్నాయి, కానీ అప్పుడులో హ్యాండ్ క్యాష్ తప్ప అదర్ ఆప్షన్ లేకపోవడం అండ్ ఆ మూమెంట్లో ఆయన స్ట్రగుల్ అవ్వడం నుండి వచ్చిన థాటే క్రెడిట్ కార్డ్. అంటే హ్యాండ్లోనే ఏదన్నా కార్డ్ ఉంటే ఇన్ని ఫేస్ చేయక్కర్లొద్దు అని ఈ స్ట్రగుల్ నుండి ఒక థాట్ వచ్చి దాన్ని జనరేట్ చేసి 1915లో క్రెడిట్ కార్డ్గా మన ముందుకు తీసుకొచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన ఇండియాలో బ్లాక్ క్యాట్ని ఎలా ట్రీట్ చేస్తామంటే అది ఒక బ్యాడ్ లక్గా, అంటే మనం వెళ్ళే వేలో చూసినా లేదు అంటే ఇంకెక్కడైనా ఎదురుపడినా ఈరోజు మన డే బాగోదేమో అనే ఫీల్ వస్తుంది. కానీ ఇదే బ్లాక్ క్యాట్ని జపాన్లో ఒక గుడ్ లక్ అంటే ఫార్చ్యూన్ని తెచ్చిపెట్టే దానిలా ట్రీట్ చేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎర్త్ మీద ఉన్న అన్ని మిల్క్ ఇచ్చే యానిమల్స్ యొక్క మిల్క్ కర్డ్గా టర్న్ అవ్వచ్చేమో, కానీ క్యామిల్ మిల్క్ అస్సలు కర్డ్గా టర్న్ అవ్వదంట. ఎందుకంటే క్యామిల్ మిల్క్లో హై అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మిల్క్ని కర్డ్గా టర్న్ చేసే కెసిన్ కంటెంట్ చాలా తక్కువ ఉండడం వల్ల మిల్క్ కర్డ్గా కన్వర్ట్ అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనకి తెలిసి వార్స్ అంటే 2 కంట్రీస్ మధ్య స్టార్ట్ అయ్యి అవి ఇంకొన్ని కంట్రీస్ని ఆ వార్లోనికి ఇంక్లూడ్ చేసుకుని కొన్ని ఇయర్స్ పాటు లేదా మంత్స్ ఆర్ డేస్ పాటు జరిగే వార్స్ని చూసో లేదా విని ఉంటాం. కానీ 1896లో ఆగస్ట్ 27న యునైటెడ్ కింగ్డమ్ మరియు సుల్తాన్ ఆఫ్ జాంజిబార్కి మధ్య జరిగిన ఆంగ్లో జాంజిబార్ అనే యుద్ధం కేవలం 38 మినిట్స్లో ఎండ్ అయిపోయి వరల్డ్స్ షార్టెస్ట్ వార్గా హిస్టరీలో నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒక హ్యూమన్ తన ఎంటైర్ లైఫ్ టైంలో 20,000 to 58,000 లీటర్స్ ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తాడంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, ట్విన్స్ అంటే బేసిక్గా అందరికీ తెలిసిందే వాళ్ళ పోలికలు సేమ్ ఉంటాయని, కానీ మీకు తెలుసా పోలికలు సేమ్ ఉన్నా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయంట. అంటే మ్యాచ్ కాకుండా ఇద్దరికి యూనిక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ఎర్త్లోనే లార్జెస్ట్ యానిమల్ అయిన బ్లూ వేల్ యొక్క వెయిట్ సుమారుగా 200 టన్స్ ఉండొచ్చు. అంటే ఇది 30 ఎలిఫెంట్స్ యొక్క బరువుకి సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 9, క్యామెల్కి 3 ఐలిడ్స్ ఉంటాయి, అందులో 2 నార్మల్ ఐలిడ్స్ అయితే థర్డ్ది మాత్రం ట్రాన్స్పరెంట్ ఐలిడ్. ఈ ఐలిడ్ వల్లే ఎంతో భయంకరమైన ఇసుక తుఫాన్లో కూడా చూడగలుగుతాయంట. అంతేకాకుండా వాటికి థిక్ లిప్స్ ఉండడం వల్ల క్యాక్టస్ లాంటి ముళ్ళులో ఉన్న ప్లాంట్స్ని కూడా తినగలవు. అలాగే శాండ్ నుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాటి నోస్ని హాఫ్గా కానీ ఫుల్గా కానీ క్లోజ్ చేసుకోగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10, యుఎస్లో నేరస్తులకి వారి నేర తీవ్రతను బట్టి సంఖ్యల కలర్స్ మారుస్తారంట. అంటే వారి నేరాలు ఎక్కువ స్థాయిలో ఉంటే రెడ్ అండ్ ఆరెంజ్, అదే తక్కువ స్థాయి అయితే బ్లూ అండ్ ఎల్లో కలర్ సంఖ్యల్ని యూజ్ చేస్తారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.